రాజ్యాంగ పరిరక్షణకై ఈ నెల 29న జరిగే ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నేతలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం విశాఖ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలపక్ష పార్టీ నాయకులు జగ్గునాయుడు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక భారత రాజ్యాంగం మూల సూత్రాలపై తీవ్ర దాడి చేస్తుందన్నారు. ప్రజల ప్రజాతంత్ర హక్కులను హరిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్ న్యాయ వ్యవస్థ ఇతర రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రతను దెబ్బతీస్తూ దేశ లౌకికత్వం, మత సామరస్యంపై చేస్తున్నారని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐలను తన రాజకీయ అవసరాల కోసం ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రయోగిస్తుందన్నారు. ఎన్నికల బ్యాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయల నిధులు కూడగట్టి ఎన్నికల వ్యవస్థను అవినీతిమయం చేస్తుందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం మీద తీవ్ర దాడి చేస్తూ ఉంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈ దేశాన్ని పరిపాలించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది. భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజానీకం కొన్ని హక్కులు, సదుపాయాలు గత 70 సంవత్సరాల కాలంలో పొందారు. ఇంకా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలు అమలు కావాల్సి ఉన్నాయి. వాటిని మరింత బాగా అమలు చేయాలని చెప్పని ఒక పక్క నుంచి దేశ ప్రజానీకం కోరుతూ ఉంటే, ఉన్న హక్కుల్ని హరించేటువంటి చర్యలకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కోరుకుంది. ఈరోజు ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి చేస్తూ ఉంది. రైతులు ప్రశాంతంగా తమ హక్కుల్ని సాధించుకోవడం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా పంట గిట్టుబాటు ధరల చట్టం సాధన కోసం చెలో ఢిల్లీ కార్యక్రమానికి పూనుకుంటే, మొత్తం శత్రు దేశంతో యుద్ధం చేస్తున్నట్టు రోడ్లను దిగ్బంధించి పెద్ద బారికేడ్లు వేసి, సిమెంట్ కాంక్రీట్లు వేసి, ఇనుప కంచెలు వేసి, పోలీస్ కాల్పులు జరిపించి రైతులు పట్టబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇవి బీజేపీ ప్రభుత్వం. ఆ విధంగా ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తూ ఉంది. మన న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది, మన ఎన్నికల వ్యవస్థ స్వతంత్రమైనది, అలాగే మన మీడియా వ్యవస్థ స్వతంత్రమైనది. వీటన్నిటి మీద కూడా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, వాళ్ళ తాలూకా పెత్తనాన్ని తీవ్రం చేస్తూ ఉంది, పెంచుతూ ఉంది. వీటి స్వతంత్రతని హరిస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో భారతదేశ రాజ్యాంగ హక్కులు పరిరక్షించుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కమిటీ వేదిక పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా 4 కేంద్రాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు 29వ తేదీన విశాఖపట్నంలో అల్లూరు విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మణిశంకరు అయ్యర్ గారు, జేడీ శీలం గారు, అలాగే స్వరాజ్య పార్టీ అధినేత యోగేంద్ర యాదవ్ గారు, ఈ కమిటీ కన్వీనరు మాజీ మంత్రి వడ్డే శోభనేశ్వరరావు గారు, సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు గారు, కె రామకృష్ణ గారు, ప్రత్యేక హోదా సాధన సమితి, విభజన హామీల సాధన సమితి కన్వీనరు చలసాని శ్రీనివాసరావు గారు, జయ భారత్ పార్టీ జాతీయ నాయకులు జేడీ లక్ష్మణ్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు సేర రమేష్ గారు, ఇటువంటి ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. వీరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. విశాఖపట్నం ప్రజానీకం ఈ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం ద్వారా రాజ్యాంగ పరిరక్షణ కోసం మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.